హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈ వీడియోలో నేను మీకు జయలలిత జీవిత చరిత్ర మరియు మెమోరియల్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. జయలలిత సమాధి వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి చెన్నై మహానగరంలో మెరీనా బీచ్ ప్రక్కన ఉంది. మెరీనా బీచ్ విజిట్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ జయలలిత మెమోరియల్ను కూడా విజిట్ చేస్తుంటారు. జయలలితని తమిళనాడు ప్రజానీకం అమ్మగా పిలుస్తుంటారు. అలానే శత్రువుల పాలిట ఆమెని విప్లవ నాయకగా కూడా పిలుస్తుంటారు. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత కూడా ఒకరు. సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె అన్నాడీఎంకే అధినేతగా, తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్ల పాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకాలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించింది. జయరాం లాయర్గా పనిచేసేవారు. తల్లి ఒక తమిళ అయ్యంగారు బ్రాహ్మణ వంశానికి చెందింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి, అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే 2వ పేరును పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు. ఆమె తాత నరసింహన్ రంగచార్యులు మైసూరు మహారాజు సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా ఉండేవారు. జయలలిత జన్మించిన 2 ఏళ్లకే ఆమె తండ్రి చనిపోయారు. దీంతో ఆమె కుటుంబం బెంగళూరులోని అమ్మమ్మ గారింటికి చేరింది. తల్లి వేదవల్లి బెంగళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. జయలలిత చాలా చురుకైన విద్యార్థి. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు. ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ బాలికల పాఠశాలలో పూర్తి చేసింది. మద్రాస్ చర్చి పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రికులేషన్లో స్టేట్ టాపర్గా నిలిచింది. తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా అది కుదరలేదు. కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతంతో తను 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా కన్నడ చిత్రం పెద్ద హిట్ అయింది. ఈమె తొలి తెలుగు సినిమా మనసులు మమతలు ఈమెను పెద్ద తారాస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కలైమామణి పురస్కారంతో సత్కరించింది. ఈమె వివాహం చేసుకోకుండానే ఆమె జీవితాన్ని గడిపారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 140 సినిమాలలో నటించింది. 1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. ఒక రకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్ది కాలం పాటు ఏలింది. ఆమె నటిగా ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. తెలుగు హీరో శోభన్ బాబుతో ఆమె అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జయలలిత స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఒక సినిమా తీయాలని ఒక నిర్మాత ప్రయత్నించారు. అది విన్న తర్వాత శోభన్ బాబులో కూడా జయలలితతో నటించాలని ఆశ కలిగింది. కానీ ఆ మూవీ ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత 8 సంవత్సరాలకు జయలలితతో నటించే అవకాశం శోభన్ బాబుకు కలిగింది. డాక్టర్ బాబు అనే సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. కానీ జయలలితతో శోభన్ బాబు మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఆ సమయంలో తల్లి మరణంతో దిగాలుగా ఉంటున్న జయలలితను తన చలోక్తులతో నవ్విస్తూ శోభన్ బాబు ఆమెకు బాగా దగ్గరయ్యారు. తల్లి మరణంతో ఆమె దాదాపు 3 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. అప్పుడు వాళ్ళిద్దరూ అందరికీ దూరంగా లంకంత కొంపలో అమ్మపోయిన బాధలో ఉంటున్న నాకు మీ స్నేహం వలన అమ్మలోని ఆత్మీయతను తిరిగి పొందాను అని జయలలిత స్వయంగా చెప్పినట్లు ఒకసారి శోభన్ బాబు గారు మీడియాకి తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన ఆమె ఎంజీఆర్కు దగ్గరవ్వడం మరియు రాజకీయాలలో ఎదగడం జరిగింది. ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. ఎంజీఆర్ మరణం తర్వాత అతని వారసురాలుగా ప్రకటించుకుంది. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 సంవత్సరాలకే ఆమె తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు.
జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా స్థానం సంపాదించింది. 1991లో రాజీవ్ గాంధీ మరణాంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది. ప్రజలచే ఎన్నుకున్న తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తికాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పొందింది. ఆమె పార్టీకి కేవలం 4 స్థానాలే దక్కాయి. 2006లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా సీట్లు సంపాదించారు. 2014 సెప్టెంబర్ 27న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవి పోగొట్టుకున్న మొదటి ముఖ్యమంత్రిగా నిలిచింది. 2015 మే 11న కర్ణాటక న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు 2.5 నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబర్ 6న అంత్యక్రియలు జరిగాయి. జయలలితపై ఎన్నో కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసుల్లో 9 కేసులు పూర్తయ్యాయి. మిగిలిన 2 కేసులు ఆమె ఇంకా పోరాడుతుంది. తమిళనాడు రాష్ట్రానికి 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 వరకు, 2015 మే నుంచి 2016 డిసెంబర్లో ఆమె మరణించే వరకు ముఖ్యమంత్రిగా పనిచేసింది. జయలలిత మెమోరియల్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ 8:30 AM నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ సందర్శకులను అలౌ చేస్తారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫ్రీ అనమాట. ఎలాంటి టికెట్స్ మనం కొనాల్సిన పని లేదు. మనం మన పర్సనల్ వెహికల్స్ని ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. జయలలిత మెమోరియల్ అడ్రస్ అండ్ లొకేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో యాడ్ చేశాను. మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రెఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.